దేవుని రాజ్యం గురించి మనం చదువుతుంటున్న అంశంలో ఫైనల్గా మనం చదివింది ఏంటంటే, రాజుకి ఇచ్చే వాక్య భాగం మనం చదువుకున్నాము కదా. గివింగ్ టు ద కింగ్, రాజుకి మనము ఇచ్చే విషయాన్ని మనం చదివాము. ఎందుకు ఇవ్వాలి అనే దానికి చాలా అంశాలు కూడా మనం చూసుకున్నాము. వాటిలో కొన్ని అంశములు ఏంటంటే, రాజుని మనము గౌరవించేదానికి ఇదొక సిగ్నిఫై. ఒకరు మనం గౌరవిస్తున్నామంటే వారికి మనం ఇచ్చే గిఫ్ట్స్, ఆ గిఫ్ట్స్ వచ్చి వాళ్ళు మనము రెస్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు మనం అంగీకరించుకుంటున్నాము. ఏమేన్ సో దేవునికి ఇచ్చే విషయం అనేది, దేవుని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, అన్నిటికీ దేవుడే ఆధారమైనాడు, ఆయనని ఘనపరుస్తుంటున్నాను, ఆయన నేను మహిమపరుస్తుంటున్నాను, ఆయన నాకు కలుగ చేసిన మహిమని ఆయనకి నేను చెల్లిస్తుంటున్నాను. ఏమేన్ సో ప్రాస్పరిటీ అనేది, ఐశ్వర్యం అనేది అదొక మహిమ. దేవుడు తన మహిమ చేత మనం బ్లెస్ చేస్తున్నారు. సో ఆ బ్లెస్సింగ్స్ ద్వారా ప్రభువు మనము సమర్పిస్తున్నాము. సెకండ్లీ, అదొక నియమమై ఉన్నది కూడా. ఒక రాజుని మనము సంధించేటప్పుడు కంపల్సరీ మనము ఒక బొకే, కాకపోతే వాళ్ళకి మనము ఒక షాలు అది మనం ఇస్తున్నాము. అది మన దగ్గర ఉన్న ఒక స్ట్రెంగ్త్ని బట్టి. దెన్ ఇంకొకటి, రాజుకు మనం ఎందుకు ఇస్తున్నామంటే, రాజు యొక్క గిఫ్ట్స్, రాజు యొక్క మహిమను మనము రిటర్న్ పొందుకుంటాము. సో వీటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా మనం లాస్ట్ సెవరల్ వీక్స్గా మనము చదువుకున్నాము కదా. ప్రిన్సిపల్స్, గివింగ్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇచ్చేది అనేది ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో ఈనాడు క్రైస్తవంలో ఇచ్చేది ఇంపార్టెన్స్ కాదు అనే ఒక ఫిలాసఫీలో ఉంటున్నారు. ఇచ్చేది అనేది అదొక ఖర్చు అనుకుంటున్నారు. నో, ఇదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనం ఈ ప్రపంచంలో అన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ఏదైనా మనం సాక్రిఫైస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము మంచిగా చదవాలంటే మన సమయాన్ని మనం ఇవ్వాలి. స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళేది అనేది అదొక ఇన్వెస్ట్మెంట్, అదొక ప్రిన్సిపల్స్, అదొక లా. స్కూల్కి వెళ్ళేది అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు మార్నింగ్ లెగాలి, ప్రిపేర్ అవ్వాలి, లంచ్ బాక్స్ తీసుకోవాలి, బస్కి వెయిట్ చేయాలి. సో అక్కడ ఒక 8 hours అక్కడ కూర్చోవాలి. సో ఇవన్నీ ఇటువంటి ప్రీషియస్ టైంని, మన లైఫ్ని మనము ఇవ్వకపోతే, ఎడ్యుకేషన్కి, చదువుకి ఇవ్వకపోతే మనకు ఒక మంచి లైఫ్, మంచి భవిష్యత్తు, మంచి చదువు, మంచి జాబ్స్ ఏది కూడా మనం దొరకపోయేది లేదు. సో అన్నీ కూడా మనము గివింగ్ టు పాలసీ ఇచ్చి మనం పొందుకోవాలి, కానీ ఏది ఇవ్వకుండా మనం పొందుకోలేము. ఒక రైతుడికి, వ్యవసాయకుడు కూడా అతను ఎన్ని ఎకరం పొలం ఉండేది మస్ట్ కాదు, అన్ని ఎకరం పొలంలో ఎన్ని రకమైన విత్తనాలు విత్తుతున్నావు, విత్తి ఆ పొలాన్ని నువ్వు కాపాడుతున్నావు, కంచి వేస్తున్నావు, ఆ నీళ్లు పోస్తున్నావు, సో కల్టివేట్ చేస్తున్నావు. ఇవన్నీ కూడా ఒక రైతుడికి చేయాల్సిన బాధ్యత, ఒక ప్రిన్సిపల్, ఫండమెంటల్ లాస్ అది. సో ఆ రైతుడు ఓన్లీ ప్రార్థన మాత్రం చేశాడంటే ఆ పొలంలో ధాన్యాలు పంటకు రాబోయేది లేదు. ఆ పొలంలోకి వెళ్ళి కన్నీరు కార్చి, ప్రభువా ఇక పొలంలో మంచి ధాన్యాలు, మీకు చిత్తమైన ధాన్యాలు రావాలి అన్న ప్రభువా అని చెప్పి ఆ రైతుడు ప్రార్థన చేసినా కూడా దేవుని చిత్తం మాకు నెరవేర్చబడబోయేది లేదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క లాస్ ఏంటి, మనుషుడు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. సో విత్తనమే విత్తకుండా మీరు ప్రార్థన మాత్రం చేసి కన్నీటి కారిస్తే మీకు లైఫ్లో పంట అనేది అది రాబోయేది లేదు. ఈనాడు చాలా క్రైస్తవులు వారి జీవితంలో పంట కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రాస్పరిటీ కొరకు ఎదురు చూస్తున్నారు, లైఫ్లో మంచిగా ఐశ్వర్యకరంగా ఉండాలి, దేవుడు మనకి హెల్ప్ చేయాలి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నో, లాస్ నువ్వు కీపప్ చేయి. సో నువ్వు విత్తకుండా ఏది నువ్వు పొందుకోబోయేది లేదు. ఎందుకు ఈనాడు క్రైస్తవులు దరిద్రులుగా ఉన్నారు? అనేక క్రైస్తవులు
మనీ లేకుండా, గృహం లేకుండా ఉన్నారు అంటే వారి జీవితంలో ఇక ప్రిన్సిపల్స్ వారు పాటించేది లేదు. కానీ ఎన్ని గంటల సేపైనా ప్రార్థన చేసిన సిద్ధంగా ఉంటారు, కానీ ఈ ప్రిన్సిపల్స్ వారు ఫాలో అయ్యేది లేదు. అందువల్లనే చూడండి, క్రైస్తవ సమాజంలో ఇక పావర్టీ అనేది ఎక్కువ అవుతున్నది, దరిద్రం అనేది నిండుగా ఉన్నది. ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే కంపల్సరీ పీపుల్ ఈ యొక్క ప్రిన్సిపల్స్ ని వారు ఫాలో అవ్వాలి. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే విధములో వారి ఒక టీచింగ్స్ వారు వినాలి, అటువంటి టీచింగ్స్ నేర్పించాలి. ఈ ప్రపంచమే అటువంటి లాస్ లో ఫంక్షన్ అవుతుంటున్నది. మనము చదవాలంటే టైం స్పెండ్ చేస్తున్నాము, అది ఇస్తున్నాము. తర్వాత జాబ్స్కి శాలరీ రావాలంటే మనం 30 days శాలరీ జాబ్కి వెళ్ళాలి, అది అక్కడ మనం వర్క్ చేస్తున్నాము, అది మనకు ఇన్వెస్ట్మెంట్. అది మన టైం అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా మనం జాబ్లో మన టైంని స్పెండ్ చేస్తున్నాము, అది ఇస్తున్నాము, మన టైం ఇస్తున్నాము, మన స్ట్రెంగ్త్ని ఇస్తున్నాము ఇక్కడ. అందువలన ఆఫ్టర్ 30 days తర్వాత మనకు ఒక మంచి అమౌంట్ వచ్చి మన బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంటున్నది. సో ఈ పాలసీని క్రిస్టియన్స్ పీపుల్ ఫాలో అయ్యేది లేదు వలన, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ వాడు ఫాలో అవ్వలేదు. కాబట్టి క్రిస్టియన్స్ పీపుల్ వాళ్ళ దరిద్రం నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటున్నారు. ఎన్నడూ వారు దరిద్రం నుంచి బయటికి రాబోయేది లేదు. దేవుడు ఏదైనా ఒక గొప్ప మిరకల్ చేస్తేనే. అందువలన క్రిస్టియానిటీ పీపుల్ కూడా మిరకల్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. సో లాస్ ని ఫాలో అయ్యే వాడికి మిరకల్స్ జరగాలని అవసరము లేనే లేదు. ఎవరైతే లాస్ ని ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వలేదో, వాళ్ళు నేర్చుకోలేదో, కంపల్సరీ వారికి మిరకల్స్ జరగాలి. అది మిరకల్స్ అనేది జరుగుతుంది, జరగకుండా పోవచ్చు, అందరికీ జరిగేది కాదు, ఎవరికో ఒకరికి జరుగుతుంది. ఈ విషయం తెలియకుండా అనేక క్రైస్తవ సంఘం వచ్చి అద్భుతం చేయి ప్రభా, ఆశ్చర్యకారు చేయి ప్రభా అని వారు అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. జస్ట్ లాజికల్ గా థింక్ చేయండి. ఒక రైతుడు పొలంలో వెళ్ళి అక్కడ అద్భుతం చేయి ప్రభు, ఆశ్చర్యకాలు చేయి ప్రభు అని చెప్పి రైతుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత ఒక తప్పైన ప్రార్థనో, అలాగనే క్రైస్తవుల జీవితంలో కూడా వారు అనుభవం పొందుకోవాల్సిన విషయాన్ని కొరకు వారు విత్తనం ఎత్తకుండా ప్రార్థన మాత్రం చేస్తే ఆ ప్రార్థనకి ఫలితం రాబోయేది లేదు. సో ఏ రైతులు కూడా ఆ పొలంలో అట ప్రార్థన చేసేది లేదు. అద్భుతం చేయి ప్రభు, ఆశ్చర్యకాలు చేయి ప్రభు అని చెప్పి. అద్భుతము ఆశ్చర్యం అనేది దేవుడు చేస్తాడు, ఎవరికైనా చేస్తారు. అది ఇతనికి చేయాలి, అతనికి చేయాలి కాదు, ఎవరికైనా చేస్తారు. అది ఆయన మహిమని రిఫ్లెక్ట్ చేసేదానికి, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి గల దేవుడు అనేది రివీల్డ్ చేసేదానికి దేవుడు చేస్తాడు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని సమయంలో జరిగిపోతుంది. సో మిరకల్స్ అనేది మీరు ఎదురు చూడలేదు, అదే మిరకల్. సో మీరు చూస్తున్న చాలా మిరకల్ చూడండి. అన్ని జనుల యొక్క ఈ దేవుడు గొప్ప దేవుడు అని రివీల్డ్ చేస్తానికే ఆయన మిరకల్ చేస్తున్నాడు. సో ఎర్ర సముద్రము చీల్చింది ఎందుకంటే, ఒకటి తన జనములకి ఈయన గొప్ప దేవుడు తెలుసుకోవాలి, రెండవది ఐగుప్తులకి ఈయన గొప్ప దేవుడని తెలుసుకోవాలి. బండలో నుంచి నీరు రప్పించింది ఒక మిరకల్. ఎందుకు మిరకల్ అంటే తన ప్రజలకి ఫెయిత్ విశ్వాసం బలపరచబడాలి. నూతన నిబంధన కాలం చూస్తామంటే ఒక కుంటివాడు లేచి నడుస్తున్నాడు. అక్కడున్న ప్రజలందరూ దేవుని యొక్క మహిమ ఎంతో గొప్పదని చెప్పి అందరూ దేవుని మహిమపరుస్తున్నారు. సో దేవుని యొక్క మిరకల్స్ ఎప్పుడు కూడా అన్ని జనులకి ఈయన గొప్ప దేవుడని రివీల్డ్ చేస్తానికి ఆయన మిరకల్ చేస్తారు. కానీ ఊరిక మన పాకెట్లో 100 రూపీస్ రావాలని, మన వెహికల్లో దేవుడే పెట్రోల్ పోపించాలని, ఇవన్నీ లాజికల్ గా థింక్ చేయలేము. సమ్ పీపుల్ ప్రభా దీంట్లో పెట్రోల్ ఉండాలి అని ప్రార్థన చేసి ఓపెన్ చేస్తే ఖాళీగా ఉంటుంది. సమ్ టైమ్ నీళ్లు పోస్తే మేము పెట్రోల్ అనుకుంటున్నాము, నీళ్లు పోసినా పాలు పోసినా పాలే, అది నీళ్ళు. ఇన్ కేస్ అటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నామంటే
ఖచ్చితంగా ప్రభు మనకి మార్గం తెరుస్తాడు. ఆమేన్. సో పెట్రోల్ బంక్స్ లేకుండా లేవు, పెట్రోల్ లేకుండా లేదు, అన్నీ అవైలబుల్గా ఉన్నది. దానికి సంబంధించి మీరు కరెన్సీ ఇస్తే మీకు పెట్రోల్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇక గివింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రెండవదిగా గాడ్ ఈజ్ ఎ గివర్. ఎందుకు ఇవ్వాలి అనేది అంటే దేవుడు ఫస్ట్ ఇచ్చేవారైనారు. ఆయన జెనిసిస్ ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివామంటే, ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనము, దేవుడు మన స్వరూపం చెప్పున, మన ఛాయ చెప్పున, మన రూపం చెప్పున నరుడును చేయుదుముగాక, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి ఎంతయు వారు ఏలుదురుగాక. సో దేవుడు నరుడిని క్రియేట్ చేసింది ఆయన స్వరూపము లాగా, ఆయన రూపము లాగా, ఆయన లాగానే. సో చెప్తాం ఆయన లాగానే. సో ఆయన స్వరూపము, రూపం అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన లాంటి కలర్ లాగా, ఆయన లాంటి హైట్ అండ్ వెయిట్ లాగా. ఇక్కడ కలర్ అండ్ వెయిట్ గురించి అక్కడ చెప్పబడలేదు. ఇమేజ్ అనగా ఆయన ఇమేజ్ అంటే ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన లాగానే, ఆయన డిఎన్ఏ, ఆయన జీన్. ఆమేన్. సో మనలాగానే మన పిల్లలు ఉన్నారంటే దేనికి, ఎలా అది మనలాగా మన పిల్లలు అంటే మనలో ఉన్న డిఎన్ఏ వాళ్ళలో ఉంటున్నది, మనలో ఉన్న జీన్ వాళ్ళలో ఉంటున్నది. ఇవన్నీ మ్యాచ్ చేస్తే మనము వీరికి సంబంధించిన వారిని గుర్తించుకుంటున్నాము. ఆమేన్. ఎప్పుడు డిఎన్ఏ, ఎప్పుడు ఇవన్నీ డ్యామేజ్ అవుతుందంటే ఎప్పుడైతే లాస్ను మనం ఫాలో అవ్వకుండా, లాకు ఒబే చేయకుండా మనము డిసొబే చేస్తుంటున్నామో అప్పుడు మన డిఎన్ఏ కూడా డ్యామేజ్ అయిపోతుంటున్నది. ఆమేన్. సిన్ అనేది మనలో వచ్చిన దాని వలన దేవుని యొక్క డిఎన్ఏ, దేవుని యొక్క క్యారెక్టర్ అంతా స్పాయిల్ చేసింది. చెప్తున్నా కదా, క్యాన్సర్, హెచ్ఐవి, వైరస్, వైరస్ వచ్చి మనలో వచ్చిందంటే అది మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంటున్నది. ఆమేన్. అప్పుడు వైరస్, కంటికి తెలియని వైరస్ ఒక మనిషి యొక్క డిఎన్ఏ డ్యామేజ్ చేస్తే హోల్ లైఫ్ స్పాయిల్డ్. ఈ యొక్క వైరస్ ఎంత డేంజరస్, దట్స్ లైక్ సిన్ అంత డేంజరస్. పాపం అంత డేంజర్. పాపము, ఆదాములో వచ్చిన పాపము దేవుని మన స్వరూపం చెప్పున, మన రూపం చెప్పున, మన ఛాయ చెప్పున నరుడిని చేయుదుముగాక అంటే మన క్యారెక్టర్ లాగా, మనలాగానే మనం నరుల్ని చేయుదుముగాక అని దేవుడు చెప్పి వారికి ఒక లా ఇచ్చును. ఆ లా ఏంటి, ఈ వృక్ష ఫలమును తినకుండా ఉందువుగాక, తినిన దాని వల్ల నువ్వు చనిపోతావు. సో ఈ యొక్క లా నువ్వు ఫాలో అవ్వు. నీలో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకూడదు. నీలో ఉన్న నా క్యారెక్టర్, నీలో ఉన్న నా యొక్క స్వరూపం, నీలో నా యొక్క ఇమేజ్ అది పోకూడదు. నువ్వు డెడ్ అవ్వకూడదు. ఈ యొక్క లాస్ నువ్వు కీపప్ చెయ్యి. ఆమేన్. లాస్ నువ్వు కీపప్ చెయ్యి. ఎంతమంది ఈనాడు చూడండి, మనం ప్రాణంతో ఉన్నామంటే మనం లాస్ ని కీపప్ చేస్తున్నాము. ప్రాణం కాపాడుకునే లాస్ సమ్ ఉన్నాయి. సో స్టవ్ లో పాత్రం పెట్టాలి కానీ చేయి పెట్టకూడదు. ఆమేన్. ఎందుకు పెట్టలేదు? నో, చేయి పెడితే చేయి కాలిపోతుంది. అప్పుడు లాని మీకు కీపప్ అవుతున్నారు, లాని ఫాలో అవుతున్నారు. సో ఇటువంటి లాస్ ని మనం కీపప్ అవుతున్నాం కాబట్టి మనము ప్రాణంతో ఉంటున్నాము. సో ఇది ఫిజికల్ డ్యామేజ్ కాదు, ఇది స్పిరిచువల్ డ్యామేజ్. ఇది సో నిప్పులో చేయబడితే ఫిజికల్ గానే డ్యామేజ్ అవుతారు, కానీ దేవునికి లాస్ మనము డిసొబే చేసేటప్పుడు మనం స్పిరిచువల్ గానే డెడ్ అయిపోతాము. స్పిరిచువల్ డెడ్ అంటే దేవునితో ఉన్న రిలేషన్షిప్ కోల్పోతాము. సో దేవునితో ఉన్న రిలేషన్షిప్ కోల్పోతున్నామంటే అన్నిటికీ సోర్స్ గాడ్, అన్నిటికీ సోర్స్ దేవుడైనాడు. ఆ సోర్స్ ని కోల్పోతే అది శ్రమలకి తీసుకెళ్ళిపోతుంటున్నది. సో దేవుడు చెప్పాడు, ఈ వృక్ష ఫలం నువ్వు తినకుండా ఉందువుగాక, తినని వినాలని నువ్వు చనిపోతావు. సో డెడ్ అయిపోతావు అంటే ఫిజికల్ డెడ్ కాదు, నీలో ఉన్న క్యారెక్టర్, నీలో ఉన్న నీకు నాకున్న రిలేషన్షిప్, నీకు నాకున్న ఆ కవెనెంట్, ఆ అగ్రిమెంట్ అన్ని కూడా స్పాయిల్ అయిపోతుంది. ఆమేన్. సో లాస్ అనేది, లా అనేది కింగ్ కి సిటిజన్స్ కున్న రిలేషన్షిప్.
సో కాన్స్టిట్యూషన్ అనేది, ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అనేది, ఇది ప్రజలు ఏమనుకున్నారు, ఇదేదో గవర్నమెంట్ చట్టం అని. నో నో నో, కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్స్ కి సిటిజన్స్ కి ఉన్న కవెనెంట్, ఆర్ గవర్నమెంట్ కి సిటిజన్స్ కి ఉన్న రిలేషన్షిప్. రెండవది, గవర్నమెంట్ సమ్ అగ్రిమెంట్ సిటిజన్స్ తో చేసుకుంటున్నారు. ఇది తన్ని ఉద్దేశం. గవర్నమెంట్ సిటిజన్స్ మన స్వరూపం చెప్పిన, మన రూపం చెప్పిన నరులను చేయదము గాక. అప్పుడు దేవుడు నరుడిని చేసేటప్పుడు తన క్యారెక్టర్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన లా ఏంటి? ఈ వృక్ష ఫలము కింద ఉందువు గాక, తినినప్పుడు చనిపోతావు, చెబుదాము చనిపోతావు. సో దేవుడు పలికిన ఫస్ట్ నెగిటివ్ వర్డ్ అది, చనిపోతావు అంటే DNA డైడ్ అయిపోతుంది. నీలో ఉన్న క్యారెక్టర్, నీలో ఉన్న నాకు స్వరూపం, నీలో ఉన్న గుణ లక్షణము అది స్పాయిల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే DNA డ్యామేజ్ అవుతుందో అది ప్రాణానికే అపాయం అయిపోతుంటుంది. అలాగనే ఇక్కడ దేవుడిచ్చిన ఆ యొక్క లాస్ ని ఒబే చేయకుండా ఆదాం అవ్వ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న ఒక DNA డ్యామేజ్ అయిపోయింది. సో వీటిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ద్వారా మనకి నూతన సృష్టిని మనకు కలిగించి నూతన న్యూ క్రియేషన్ గా మారుస్తున్నారైనా. మరలా ఆ ఓల్డ్ పర్సన్నే సరిచేయలేదైనా, పాత మనిషిని చంపి నూతన సృష్టిగా ఆయన మనల్ని చేస్తున్నారు. న్యూ క్రియేషన్ అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తం ద్వారా స్వీకరింపబడిన ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తునే జీవిస్తుంటున్నారంటే వారిలో ఆ న్యూ DNA మరలా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈనాడు వ్యాక్సిన్స్ అంతా కూడా కనిపెడుతుంటున్నారు. వ్యాక్సిన్స్ వచ్చి క్యాన్సర్ వ్యాక్సిన్స్ కనిపెడుతున్నారు, HIV వ్యాక్సిన్ కనిపెడుతున్నారు. లాస్ చేసుకున్న DNAని మళ్ళా వాళ్ళు రికవర్ చేస్తుంటున్నారు. అటువంటి రీసెర్చ్ అంతా కూడా ఈనాడు జరుగుతున్నది. కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ చేసి ముగించున్నాడు ఇక్కడ కదా. మనుషుడు పాపంలో చనిపోయాడు, పాపంలో చనిపోయిన వాటిని మరలా ఆయన రూపొందించి మరలా అతనికి ప్రాణం ఇచ్చి మరలా అతని న్యూ క్రియేషన్ గా చేసి నూతన సృష్టిగా ఆయన మనల్ని క్రియేట్ చేసి ఉన్నారు. ఈనాడున్న రక్తం ద్వారా స్వీకరించిన ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు యొక్క రక్తము వారిలో ఉంటున్నది. యేసుక్రీస్తు యొక్క జీన్, యేసుక్రీస్తు యొక్క DNA వారిలో ఫామ్ అయి ఉన్నది. మనము రక్షింపబడి ఉన్నామంటే ఎవరు వలన? బ్లడ్, ఆయన రక్తము ద్వారా. శబ్దము ఇక్కడ మాట్లాడకూడదు. ఆయన రక్తము ద్వారా రక్షింపబడి ఉన్నాము. సో గాడ్ ఈస్ ఎ గివర్. రెండోది, దేవుడు ఇచ్చేవాడు. ఆయన క్యారెక్టర్ ఏంటి? ఇచ్చేది ఆయన గుణాతిశయం. కన్ను లేని వాడికి కన్ను ఇస్తున్నాడు, కాలు లేని వాడికి కాలు ఇస్తున్నారు, ప్రాణం పోయిన వాడిని తిరిగి లేవనెత్తుతున్నాడు. అన్నిటికన్నా అల్టిమేట్ గా దేవుడు తన అద్భుత కుమారుడిని లోకానికి ఆయన పంపుతున్నాడు. అప్పుడు దేవుడు ఎవరంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఇచ్చేవారు. సో ఆయన ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి క్రియేట్ చేయబడిన పర్సన్స్ ఈనాడు ఇవ్వాలనేది కష్టమైపోతుంటుందంటే, ఇవ్వలేకుండా పోతుందంటే ఇది ప్రాబ్లం వచ్చి వారిలో దేవుని యొక్క క్యారెక్టర్ లేకుండా ఉన్నది వాళ్ళది. ఎవరైతే ఇస్తున్నారో ఇచ్చే వారిలో దేవునికి క్యారెక్టర్ వాళ్ళు ఉంటున్నది. మూడు, ద పవర్ ఆఫ్ కింగ్స్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ దేర్ వెల్త్. ఇక ఇచ్చేదాని వలన దేన్ని అది డిస్ప్లే అవుతుంటున్నది. నేను ఇస్తున్నాను అంటే ఎందుకు ఇస్తున్నాను అనేది ఏంటి? నేను అందరికన్నా ఎక్కువ ఇస్తున్నాను, అది డిస్ప్లే చేస్తున్నాను. అది కాదు. అందరికన్నా ఎక్కువ ఇస్తున్నాను, తక్కువ ఇస్తున్నాను కూడా ఇక్కడ ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి? నేను ఎంత గొప్ప ధనవంతుణ్ణి అని నేను ఇచ్చి చూపిస్తుంటున్నాను. నేను ఎంత గొప్ప ధనవంతుడని మీకు తెలుసునా? జాకీ చాన్ ఉన్నాడు. దాదాపు సమ్ 1000 crores ని అతను చిల్డ్రన్స్ యొక్క ఎడ్యుకేషన్స్ కి అతను డొనేట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు అంటే ఎవరు అంటే పెట్టుకొని ఉండేవాడు ధనవంతుడు కాదు, ఇలా ఇచ్చి డిస్ప్లే చేసేవాడు ధనవంతుడు అయినాడు. నేను బెన్స్ కార్లో వచ్చే దాని వలనో, నేను 2-3 జెట్స్ కొని పెట్టుకునే దాని వలనో,
నాకు 2-3 షిప్స్ ఉందని చెప్పేదాను, నేను గొప్ప ధనవంతులని ఇష్యూ కాదు, మ్యాటర్ కాదు. ఆ గొప్ప దరిద్రుడు వాడు. ఎందుకంటే వాడు పెట్టుకుంటున్నాడు కానీ ఇచ్చే మనస్తత్వం వాడికి లేదు. కానీ జాకీ చాన్ some 1000 crores ఇచ్చాడు. కానీ నన్ను అడిగారంటే ఎలాన్ మస్క్ గొప్ప దరిద్రుడు. ఎందుకంటే ఎలాన్ మస్క్ వచ్చి $93 trillion కి అధిపతి అయిన ఒక గొప్ప ధనవంతులని న్యూస్ లో చెప్తున్నారు. ఇన్ని లక్షల కోట్లుగా ధనవంతులుగా ఉన్నవాడు ఎవరికి కూడా అంత ఎక్కువగా ధనాన్ని డొనేషన్ చేసినట్టుగా ఎక్కడా కూడా తెలియదు. కానీ ఈ యొక్క జాకీ చాన్ లాంటి పర్సన్స్ ఇక కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ యొక్క రతన్ టాటా వీరందరూ వారి యొక్క ఆస్తిలో ఎన్నో భాగాలు వాళ్ళు ఇక పేదలకి, దరిద్రులకి, ట్రస్ట్స్ కి ఇలా ఇచ్చి వారు డిస్ప్లే చేస్తున్నారు. సో ద పవర్ ఆఫ్ కింగ్స్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ దేర్ వెల్త్. వారి యొక్క వెల్త్ ఏంటని డిస్ప్లే చేసేదానికి ఇచ్చేవారై ఉన్నారు. ఏమేన్ వారు ఇస్తున్నారంటే ఎంత గొప్ప ధనవంతుడు. ఏమేన్ ఎంతమంది ఆమెన్ అన్నారు? సో మోస్ట్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్స్ కి ఆ మైండే లేదు. ఇవ్వు ప్రభా, ఇవ్వము, చెయ్యము. సో బైబిల్ అంటది మీరు ఇచ్చేవారు కన్నా తీసుకున్న వారి కన్నా ఇచ్చేవారుగా మీరు ఉండండి. ఎందుకంటే ఈ లా అనేది తీసుకునే దానికన్నా గొప్ప లా ఇది ఇచ్చేది. ఎందుకంటే మీరు ఇచ్చేదాని వలన ఇంకా మీరు పొందుకుంటారు, సొసైటీలో మీకు ఇంకా మంచి పేరు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇచ్చేదాని వలన మీరు గొప్ప ధనవంతులుగా మీరు భావింపబడతారు. సో రెస్పెక్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆమేన్. The glory of a king is his power to outgive another king. సో ఒక రాజు ఇంకొక రాజుకి ఇచ్చేది వింటున్నారా? ఒక రాజు ఇంకొక రాజుకి ఇచ్చేది ఒక గొప్ప మహిమ. మనం చదువుకున్నాము, షేబా రాజస్త్రీ అనే ఆమె గొప్ప రాజస్త్రీ. ఈమె ఎవరికి ఇస్తుందంటే లేని రాజుకి ఇవ్వలేదు, మంచిగా ఉన్న రాజుకి ఇస్తున్నది. అప్పుడు అంత ఉన్న రాజుకి ఇచ్చే అంత అర్హత ఈ రాణి ఇక ఈ షేబా రాజస్త్రీ పొంది ఉన్నది. నేను ఎవరికి మంచి పేదరాజుకి ఇచ్చేది, లేని రాజుకి ఇచ్చేది ఇంపార్టెన్స్ కాదు, ఉన్నవారికి ఇచ్చే రీతిగా మనము క్వాలిఫైడ్ గా ఉండాలి అంటున్నారు. ఏమేన్. సో ప్రభు అయిన యేసు దేవుని యొక్క రాజ్యంలో ఉన్న రాజు, ఆకాశ భూమిని కలుగ చేసిన ఆ దేవుడు గొప్ప రాజు. ఆ గొప్ప రాజుకే మనం ఇస్తుంటున్నామంటే మనం ఎంత గొప్ప వాళ్ళమి. ఏమేన్. దేవుడు గొప్ప రాజు, ఆ గొప్ప రాజుకి నేను ఇస్తుంటున్నాను. ఇది నేను ఇచ్చేది నా యొక్క శక్తి కాదు, నన్ను బలపరిచిన దేవుడు ఆయన, నన్ను స్థిరపరిచిన దేవుడు ఆయన, నాకు జ్ఞానము కలుగ చేసినది ఆయన, శక్తి లేని వాడిని శక్తిగా పరిచి సంపాదించే అర్హత నాకు దయచేసి ఈనాడు సంపాదించి ఆస్తులు చేర్చుకునే అర్హత కలుగ చేసిన ఆ గొప్ప రాజుకి చిన్న రాజు అని నేను ఆయనకి ఇస్తున్నాను. ఏమేన్. సో ఇచ్చేదనేది ఇది ఒక మహిమ ఉన్నది. ఏమేన్. రెండవ 6th, గివింగ్ ప్లేసెస్ ఏ డిమాండ్ ఆన్ ద కింగ్స్ వెల్త్. మీరు ఇచ్చేది ఏంటంటే ఒక డిమాండ్ అవుతున్నది. అక్కడ నేను ఒకరికి ఇస్తున్నానంటే అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న వారిది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇండియన్ ట్రెడిషనల్ గానే గమనించామంటే ఒకరికి మనం ఏదో గిఫ్ట్ ఇస్తాము, ఒక వివాహానికి గిఫ్ట్ ఇస్తాము అనుకోండి. ఇప్పుడు ఆ గిఫ్ట్ తీసుకున్న వారికి ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంటున్నది. వీళ్ళకి మనము వారు ఇచ్చిన గిఫ్ట్ కన్నా మనము నెక్స్ట్ వారికి మనము చెయ్యాలి. ఎంతమంది ఈ యొక్క ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు? ఏమేన్. ఒకరు మన వివాహానికి వచ్చి, లేకపోతే ఒకరు మన ఫంక్షన్స్కి వచ్చి సమ్ డాలర్స్ వాళ్ళు మనకి డొనేషన్ చేస్తారు. డొనేషన్ కాదు, అది గిఫ్ట్. అది డొనేషన్ అనే వర్డ్ వేరు, గిఫ్ట్ అనే వర్డ్ వేరు.
ఆర్ గిఫ్ట్ ఇస్తున్నారంటే నెక్స్ట్ వారికి మనము ఇక గిఫ్ట్స్ మనము రిటర్న్ చేయాలి. ఇది మనకున్న బాధ్యత అయినది. ఏమేన్ రెస్పాన్సిబిలిటీ కలిగిపోతుంటున్నాం. ఎంతోమంది ఆమె అంటున్నారు. సో ఆనాడు నా పెద్దలంతా రాసి పెట్టుకుంటున్నారు. సో వీరు ఇంత ఇచ్చారు, వారు అంత ఇచ్చారు. అప్పట్లో ఒక లిస్టే వచ్చేస్తుంది, ఒక డేటా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరింటికి వెళ్తున్నామో వారికి లాస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తే దానికన్నా కొంచెం ఎక్స్ట్రా మనము చేయాలి. సో ఎక్స్ట్రా చేయాలి అనేది అది బాధ్యతగా ఉంటుంది. అలాగనే మీరు దేవునికి, ఆ దేవుడైన యెహోవా దేవునికి మీరు గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఆయన పొందుకున్న తర్వాత ఇప్పుడు దేవునికి రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే నెక్స్ట్ వీరికి మనం ఎక్కువగా ఇవ్వాలి అనేది అక్కడ డిమాండ్ చేస్తుంటున్నాము. హలో, గివింగ్ ప్లేసెస్ ఏ డిమాండ్ ఆన్ ద కింగ్స్ వెల్త్. గివింగ్ రిక్వైర్ a response from the king. 8th, giving to a king attracts his wealth to the giver. ఎవరైతే ఇస్తున్నారో ఇచ్చేవారి వైపు అట్రాక్షన్ అవుతున్నది. ఏమేన్ ప్రభువా నా పైన దృష్టించుము, నన్ను కనికరించుము, నన్ను చూడుము. ప్రజలు ఈనాడు నన్ను చూడండి చూడండి అని ప్రార్థన చేస్తున్నారు. ఆలకించు ప్రభువా, గమనించు ప్రభువా, చూడు ప్రభువా అంటే దానికి ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే అట్రాక్షన్ అవ్వండి ప్రభువా, నా వైపు తిరగండి. సో ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి, ఒక 1000 పీపుల్స్ మార్కెట్లో వెళ్ళేటప్పుడు, 1000 పీపుల్స్ ఒక పబ్లిక్ ప్లేస్ వెళ్ళేటప్పుడు మనం 1000 పీపుల్స్ మనం వాచ్ చేసేది లేదు, కానీ ఆ 1000 పీపుల్ 1% మనం అట్రాక్ట్ చేయబడుతున్నాము. ఆటోమేటిక్ గా మనము వారిని తిరిగి చూస్తుంటున్నాము. సో దీనికి అట్రాక్షన్ అనబడుతుంది. ఈ అట్రాక్షన్ అనేది ఈ యొక్క మార్కెట్ ప్లేస్ లో, ఇక పబ్లిక్ ప్లేస్ లో మనం ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నామంటే మంచి వస్త్రాలు, మంచి జ్యువెల్స్, మంచి మేకప్స్, మంచి బెటర్ అలా ఉండేది బెటర్. సో ఫిజికల్ గా అట్రాక్ట్ అవుతాము, కానీ స్పిరిచువల్ గా మనం ఏమాత్రం అట్రాక్షన్ అవబోయేది లేదు. దేవుడు మన ఫిజికల్ అపీరెన్స్ కన్నా మన స్పిరిచువల్ అపీరెన్స్ అన్న మస్తుగా వాచ్ చేస్తుంటున్నారు. ఏమేన్ పీపుల్ ఈనాడు ఒక ఫిజికల్ గా అట్రాక్షన్ అవ్వాలని వారు మందిరంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే కొన్ని మీటింగ్స్ ప్లేసెస్ కి వెళ్ళొచ్చు, కానీ దేవుడు అట్రాక్షన్ అవుతున్నారా? హలో, మీ పక్కన ఉన్నవారు అట్రాక్షన్ అవ్వచ్చు, మీ పాస్టర్ గారు అట్రాక్షన్ అవ్వచ్చు, మీ సంఘం అట్రాక్షన్ అవ్వచ్చు, బట్ గాడ్ అట్రాక్ట్ అయ్యేది. దేవుడు అట్రాక్షన్ అయ్యేది మీ యొక్క స్పిరిచువల్. ఏమేన్ సో దేవునికి ఇచ్చేటప్పుడు ఏమైపోతుందంటే అక్కడే దేవుడు అట్రాక్షన్ అవుతున్నాడు. నా పైన ఎంత నమ్మకం ఉంటే నువ్వు నాకు ఇంత ఇస్తావు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ఉంటే నువ్వు నాకు ఇంత ఇస్తావు, నేను నీకు తిరిగి ఇస్తాననే నమ్మకం నీకు ఉంది కదా, నేను నీకు చేస్తున్న నమ్మకంతో ఇస్తున్నావు కదా, నీకు నేను కరుణిస్తాను, నీ యొక్క ప్రాస్పారిటీలో నాకు చెయ్యి ఉంటుంది, నీ పిల్లల పైన నా హస్తం ఉంటుంది, నీ కుటుంబంలో నేను ఉంటాను, నీకు బాధ్యత ఉందో నా బాధ్యతగా నేను తీసుకుంటాను. సో అట్రాక్షన్ అవుతున్నారు అక్కడ గాడ్. హలో, కానీ క్రిస్టియన్ పీపుల్ ఈనాడు కన్నీరు కారిస్తే దేవుడు అట్రాక్షన్ అవుతారను, క్రైస్తవ ప్రజలు ఈనాడు మూర్ఖులుగా, మత సామ్రాజ్యంగా, మత రీతిలో వారు అరిసి బిగ్గరగా కేకలు వేసి భోజనం చేయను, తినను, తాగును, నేను నిద్ర కూడా పోను అని పీపుల్ ఎట్టన్నా దేవుడి దగ్గర మనము అట్రాక్షన్ అవ్వాలని చెప్పి అంతగా వారు సఫర్ అవుతారు. సరే, సమ్ లాస్ వారు నడుచుకోకుండా పోతుంటున్నారు. చిన్నపిల్లలు మీరు చూస్తారంటే ఏం చేస్తారు, మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, పిల్లల్ని బిగ్గరగా ఏడుస్తారు. వారు సైకాలజికల్గా మనం డీల్ చేస్తున్న పిల్లలు, మనం సైకాలజికల్గా పిల్లలు డీల్ చేసేది వాళ్ళు ఉన్న ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటున్నది. ఫాదర్ మదర్ నన్ను అట్రాక్ట్ చేయాలి, లేకపోతే నేను చెప్పింది వారు కొనివ్వాలి. అప్పుడు వారి యొక్క థింకింగ్ ఏంటంటే మనం అల్లరి చేద్దాము, ఏడుద్దాము, కింద పడి పొర్లాడదాము, ఏమైనా చేస్తాము, పాత్రలు కూడా కింద పడేద్దాము, మనం తిరిగి చూడాలి. సో చిన్నపిల్లలాగా ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ మందిరంలోకి వెళ్ళి దేవుడు చూడాలి, దేవుడు ప్రార్థన ఆలకించాలని చెప్పి కన్నీటితో మోకరించి ఆ ఏడిచి ఏమేమో చేస్తున్నారు. సాడ్ న్యూస్ ఏంటంటే దేవుడు అట్రాక్షన్ అయ్యేది వాళ్ళపైన.
ఏమేన్ దేవుడు వాళ్ళని తిరిగి కూడా చూసేది లేదు. ఎందుకంటే సమ్ సైకాలజిస్ట్ డాక్టర్ చెప్తున్నారు, పిల్లలు ఏడిస్తే మీరు పట్టించుకోబోగనంటున్నారు. హలో, పిల్లలు ఏడిస్తే పట్టించుకోబాకండి. లేదు సార్ డాక్టర్, వాళ్ళు ఎప్పుడు మొబైల్స్ అడుగుతున్నారు, మొబైల్ లేకపోతే ఏడుస్తున్నారు. మీరు ఇవ్వబాకండి, పట్టించుకోబాకండి, మీ పని మీరు చూసుకోండి. డాక్టర్స్ కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లల్నే పట్టించుకోవద్దని సైకాలజిస్ట్ డాక్టర్ చెప్పేటప్పుడు మనం ఏడిస్తే దేవుడు పట్టించుకుంటాడా? లాస్ నీకు తెలుసుకున్నంత వరకు పట్టించుకోడు. సో ఈ పిల్లలకి లా తెలియాలి. ఈ మొబైల్ వాడేదాని వలన, దీంట్లో మనం టైం స్పెండ్ చేస్తే వలన మన నర్వస్ వీక్నెస్ అవుతుంది, మన కంటి చూపు పోతుంది, మనము మూర్ఖులుగా ప్రిపేర్ అవుతుంటున్నాము. సో ఈ యొక్క థాట్ ప్రాసెస్ కూడా వెళ్తున్నారు. ఈ థాట్ ప్రాసెస్ ని కట్ ఆఫ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ రెస్పాండ్ చేయబాకండి. ఏమేన్ వీళ్ళు వర్క్ చేస్తానికి డిస్టర్బ్ లేకుండా ఫోన్ ఇచ్చేది, వీళ్ళు వర్క్ కంప్లీట్ అవ్వాలని. సో ఇది అలవాటు అయిపోతుంటుంది. మనం ఎక్కడ అలవాటు చేస్తున్నామో ఆ అలవాటులో వాళ్ళు పడిపోతున్నారు. నెక్స్ట్ అది కల్చర్ అయిపోతున్నది. సో వాళ్ళ ఏడుపులకి మనం రెస్పాన్స్ చేయాల్సి వస్తుంటుంది. సో దేవుడు అంటున్నారు, ఇవన్నీ కూడా అజ్ఞానులు చేసే వ్యవహారము, మీరు దేవుని బిడ్డలుగా నడుచుకునేది. దేవుడు అంటున్నారు, గివింగ్ టు ఎ కింగ్ అట్రాక్ట్స్ హిస్ వెల్త్ టు ద గివర్. ఎవరైతే ఇస్తున్నారో వారిపైన దేవుడు అట్రాక్ట్ అవుతున్నారు. ఇవ్వలేని వారు, ప్రార్థన మాత్రమే చేసేవారు, ప్రభువా నేను పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాను, సేవకుల కొరకు మీరు పరిచర్య కొరకు ప్రార్థన చేసినా చేయకపోయినా, సేవకుల కొరకు ప్రార్థన చేసినా చేయకపోయినా సేవ అన్ని సాగుతూనే ఉంటుంది. కానీ నా ఓన్లీ ప్రేయర్ మస్ట్ కాదు, అక్కడ గివింగ్ మస్ట్ అయిపోతుంటున్నది. ఏంటంటే సేవకులు దేవుడికి చిత్తం నెరవేర్చాలంటే సమ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంటున్నది. ఈ ల్యాక్స్ ని మనము కాంప్రమైజ్ చేయాలంటే దానికి మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంటుంది. పీపుల్ ఈనాడు మనీ స్పెండ్ చేస్తానికి విల్లింగ్గా లేరు, కానీ ప్రేయర్ చేసేదానికి మాత్రం వారు విల్లింగ్గా ఉన్నారు. ఏమేన్ ఒక చర్చ్ రెంట్కి జరిపిస్తున్నామంటే ఆ చర్చ్ ఓనర్కి మనం రెంట్ పే చేయాలి. ఒక మీడియాలో మనము ప్రమోషన్ చేయాలంటే మీడియాకి మనం మనీ పే చేయాలి. మంచి కెమెరా వాడాలంటే కెమెరా మ్యాన్కి పే చేయాలి. కెమెరా మ్యాన్కి లాస్ట్ ప్రేయర్ చేస్తారు అబ్బాబు అంటే సార్ పేమెంట్ యూజర్ అంటారు. ఏమేం మీడియా వాడికి ప్రేయర్ చేస్తారు, వారికి ప్రేయర్ అక్కర్లేదు, బిల్ అవసరం అవుతున్నది. కానీ క్రిస్టియన్స్ పీపుల్ ఓన్లీ ప్రేయర్. కానీ ఈ ప్రేయర్ చేస్తే వలన అన్ని సక్సెస్ అయిపోతుంది అనుకుంటున్నారు, అన్ని స్టాప్ అవుతుంటుంది. సో మంచి మినిస్ట్రీ చేయలేకుండా పోతున్నారు, మంచి సువార్త వెళ్ళలేకుండా పోతుంటున్నది. వీటన్నిటికీ స్ట్రగుల్స్ ఎక్కడ ఉందంటే మనీ. పీపుల్ ప్రేయర్ మాత్రమే చేస్తున్నారు, ఇచ్చేవారు ఎవరు లేరు. ఏమేన్ ఇచ్చేది మనం సేవకి ఇవ్వలేదు, దేవుని గణపరచేందుకు ఇస్తున్నాము, దేవునికి చిత్తం నెరవేర్చేందుకు ఇస్తున్నాము, దేవునికి అట్రాక్షన్ మనం పొందుకుంటున్నాము. సో ఇచ్చేదాని వలన దేవుడు మన హార్ట్ ఆయన చూస్తున్నాడు. ఆయన నీ హార్ట్ ఎంత ప్యూర్గా ఉంటే, నీ హార్ట్లో ఎంత లవ్ ఉంటే, నీ హార్ట్లో ఎంత ప్రేమ ఉంటే నువ్వు నాకు ఇంత ఇస్తావు. సో హార్ట్ దేవుని వాచ్ చేస్తున్నారు ఆయన. ఏమేన్ రాయల్ ప్రోటోకాల్ రిక్వైర్ దట్ ఎ గిఫ్ట్ మస్ట్ బి ప్రెజెంట్ వెన్ విజిటింగ్ ఎ కింగ్. ఎప్పుడైతే మీరు ఒక కింగ్ని మీరు విజిట్ చేస్తారో, కాకపోతే ఒక అఫీషియల్ లీడర్స్ని మీరు విజిట్ చేస్తారో, కంపల్సరీగా ఒక ప్రోటోకాల్ ఉంది. మీరు వారికి గిఫ్ట్ అందించేది అదొక లీగల్ అయి ఉన్నది. ఏమేన్ అందుకనే షేబా రాజస్త్రీ లాంటి రాజులు ఒక రాజు విజిట్ చేసేటప్పుడు, ఒక గవర్నర్ విజిట్ చేసేటప్పుడు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకా ప్రెసిడెంట్ని విజిట్ చేసేటప్పుడు, అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఒకరు విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ వారు గిఫ్ట్ చేతికి తీసుకెళ్ళిపోతారు. ఓకే, ఫోర్త్ నెక్స్ట్ ద గిఫ్ట్ రివీల్స్ అవర్ వాల్యూ ఆర్ వర్షిప్ ఆఫ్ ద కింగ్. వర్షిప్ అనేది ఈనాడు వర్షిప్ అంటున్నాము,
అక్కడ ఏమి వర్షిప్కి అక్కడ టీ తీసి ఎస్ వేస్తే వర్షిప్, ఎస్ తీసి టీ వేస్తే వర్షిప్. ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ ఓన్లీ వర్షిప్ పీపుల్ అయినారు, నాట్ వర్షిప్ పీపుల్. వారు వర్క్ఫుల్ గా వారు వర్షిప్ చేసేది లేదు. ఆ వర్షిప్ అనేది మన వర్షిప్ వర్త్గా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ బెత్లెహేములో శాస్త్రులు వచ్చి ఓన్లీ వర్షిప్ చేయలేదు, ఆడ వర్షిప్ చేస్తున్న వాళ్ళు. వారికి తీసుకొని వచ్చిన వెండి బంగారాన్ని ఆ బిడ్డలకి పెట్టి, ఆ శిశువుకి పెట్టి, ఆ రాజుగా వారు భావించి సాష్టాంగంగా వారు పడి వారు నమస్కారం చేసి వర్షిప్ చేశారని చెప్పబడుతుంది. సో వారు వర్షిప్ లో వర్త్ కూడా ఉన్నది. ఏమేన్ వారి యొక్క వెల్త్ ని పెడుతున్నారు, వారు వర్షిప్ ని అక్కడ బిగిన్ చేస్తుంటారు. ఏమేన్ ఇచ్చినాక వర్షిప్. సో చర్చ్ సిస్టమ్ అటు ఉండాలేమో, వచ్చినప్పుడే మీరు ఆఫరింగ్ చేయాలి, నెక్స్ట్ వర్షిప్ చేయాలి. మనం ఏమైపోతుంది ఫైనల్గా ఆఫరింగ్. సో ఫైనల్ బిగినింగ్ మిడిల్ అది మస్ట్ కాదు, కానీ మన వర్షిప్ వర్త్గా ఉండాలి. ఏమేన్ మన హార్ట్, మనం ఇచ్చే గిఫ్ట్ అని కూడా, గిఫ్ట్స్ అంటే ఏంటి? మన హార్ట్. అది మనం మన దేవుని ఎంత ప్రేమిస్తున్నాం అనే దానికి రివీల్డ్ ఏంటి? మనం ఇచ్చే గిఫ్ట్స్. అది మనం ఇచ్చే ప్రతి గిఫ్ట్ మన హార్ట్ దాంట్లో ఉన్నది, మన ప్రేమ దాంట్లో ఉన్నది. మీరు ఒక వెడ్డింగ్కి వెళ్తున్నారు, మీరు మీ ఫ్రెండ్స్ మీ యొక్క స్నేహితుల వెడ్డింగ్కు, మీ యొక్క బంధువుల వెడ్డింగ్కి వెళ్తున్నారు. మీరు ఎంత వారిని ప్రేమిస్తుంటున్నారు అనే దానికి మీరు ఇచ్చే గిఫ్ట్స్ వారు వాచ్ చేస్తుంటున్నారు. ఏమేన్ ఎంతమంది అమ్మంటున్నారు? గిఫ్ట్స్ అనేది జస్ట్ మనీ అనుకుంటున్నారా? నో, మీ హార్ట్ అది, మీ లవ్ అది, మీరు ఎంత వర్త్ అనేది అది రివీల్డ్ అవుతున్నది. ఏమేన్ మీరు ఎంత పెద్ద ఫ్రేమ్ ఫోటో తీసుకెళ్లారని కాదు, ఎంత చిన్న గిఫ్ట్స్ ఇచ్చారని కాదు, అది ఎంత వాల్యూ అనేది అక్కడ ఇంపార్టెన్స్ అయి ఉన్నది. ఏమేన్ దెన్ వర్షిప్ డిమాండ్స్ ఎ గిఫ్ట్ అండ్ గివింగ్ ఇస్ వర్షిప్. గివింగ్ టు ఎ కింగ్ అట్రాక్ట్స్ హిస్ ఫేవర్. ఆయన యొక్క ఫేవర్ని మనము పొందుకుంటున్నాము మన వర్షిప్ ద్వారా. గివింగ్ టు ఎ కింగ్ అక్నాలజెస్ హిస్ ఓనర్షిప్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకు మనం ఇస్తున్నామంటే అన్నిటికీ ఆయనే ఓనర్, అన్నిటికీ ఆయనే ఓనర్. ఈనాడు నేను ఇస్తున్నాననే దానికి, ఈ వస్తువులకి నేను ఓనర్ కాదు. ఇంత వస్తువులు సంపాదించేదానికి నన్ను బలపరిచినది ఆయన, అన్నిటి క్రియేట్ చేసింది ఆయన. ఆయన క్రియేషన్లో నేను జీవిస్తున్నాను, నేనే ఆయన క్రియేషన్ అయి ఉన్నాను. సో అన్నిటికీ ఆయనే సోర్స్, ఆయనే లార్డ్, ఆయనే రక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప రాజు అనే దానికి అది రివీల్ చేయబడుతున్నది. ఇది అదొక అక్నాలజ్మెంట్ అయి ఉన్నది. మీన్ ఆయనే అన్నిటికీ సోర్స్ అనే అక్నాలజ్మెంట్ ఏంటి? నేను ఆయనకి ఇస్తున్నాను. మీన్ దెన్ నెక్స్ట్ గివింగ్ టు ఏ కింగ్ ఇస్ థ్యాంక్స్ గివింగ్. ఇచ్చేది ఎందుకంటే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ అనేది ఏంటి? స్తోత్రం 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 అని చెప్పేది మాత్రమే థ్యాంక్స్ గివింగ్ అనుకుంటున్నారు పీపుల్. స్తోత్రం చెప్పేది మాత్రం థ్యాంక్స్ గివింగ్ కాదండి. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? మీరు ఇచ్చి దేవునికి చెప్తున్నారు, ప్రభా నన్ను కాపాడినందుకు, నన్ను రక్షించుకున్నందుకు, నాకు సహాయం చేసినందుకు, నన్ను ఈనాడు బలపరిచినందుకు, ఈనాడు నాకు నూతన దినాన్ని నూతన దినాన్ని చూసేదానికి కృప చూపించినందుకు మీకు నేను నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదొక థ్యాంక్స్గా నేను గివింగ్, నాకు ఆఫరింగ్ చెల్లిస్తున్నాను. అదొక థ్యాంక్స్ గివింగ్. ఏమేన్ గివింగ్ యాక్టివిటీస్, రాయల్ ఆబ్లిగేషన్స్. ఓకే, సో ఇక గివింగ్స్ గురించి మనము లాస్ట్ సెవరల్ వీక్స్గా మనం చూస్తాము. వాటి గురించిన అన్నిటి ఒక ప్రిన్సిపల్స్ వాటిని మనం గమనించాము. నెక్స్ట్ సండే మనము కింగ్డమ్ కల్చరల్
నెక్స్ట్ కమింగ్ సండే కింగ్డమ్ కల్చర్ అనే హెడ్డింగ్ లో మనం చూడబోతున్నాము. సో ఈ యొక్క గివింగ్, దేవునికి ఇచ్చే గివింగ్ ఒక పర్స్పెక్టివ్ లో మనం గమనించాము. ఇది మనము మన పిల్లలకి, మన స్నేహితులకి మనం నేర్పించాలి. మన వీడియోస్ని ప్రతి ఒక్కరు వినేదానికి వారికి మీకు సెండ్ చేయండి, వాళ్ళు వినిపించండి. ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము. నెక్స్ట్ వీక్ మనం అందరం